వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్స్ రానున్న నేపథ్యంలో బెజవాడ రాజకీయాలు హాట్గా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీలో వర్గపోరు ముదిరి పార్టీకి రాజీనామాలు చేసే పరిస్థితి దాకా వెళ్ళిపోయింది. విజయవాడ ఎంపీగా 2 సార్లు టీడీపీ నుంచి గెలిచిన కేసినేని నాని ఆ పార్టీని వీడుతున్నట్లు అధికారికంగా ఆయన సోషల్ మీడియాలో తెలిపారు. చంద్రబాబు నాయుడు తన అవసరం పార్టీకి లేదన్నప్పుడు తాను కూడా పార్టీలో కొనసాగడం అవసరం లేదంటూ అని ట్వీట్ చేశారు. త్వరలో ఢిల్లీకి వెళ్ళి స్పీకర్ పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. అనంతరం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని ఆయన వెల్లడించారు. చంద్రబాబు భువనేశ్వరితో కలిసి ఉన్న ఫోటోని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. కార్యకర్తలు, అనుచరులు సమావేశం తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. విజయవాడ ఎంపీగా కేసినేని నాని గెలిచినప్పటి నుంచి ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కేంద్రంలో బీజేపీ పెద్దలను కలిసి విజయవాడ పార్లమెంటుకు నిధులు తీసుకొచ్చారని వివరించారు. గ్రామాల్లో త్రాగునీరు సమస్య తీర్చేందుకు కానీ వాటర్ ట్యాంకర్లు అందించారని, ప్రతి గ్రామంలో కమ్యూనిటీ హాళ్ళు, రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నానని వివరించారు. అయితే కేసినేని నాని పార్టీలో నుంచి పొమ్మని లేక పొగబెట్టినట్టు ఉంది అని జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమా వ్యవహార శైలి నచ్చకపోవడంతో ఆయనతో మొదట విభేదించారు. ఆ తర్వాత బుద్ధా వెంకన్న, బొండా ఉమా, నాగుల్ మీరాలు ఆయనతో విభేదాలు వచ్చాయని వివరించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో అన్నీ తానే చూస్తున్న సమయంలో ఆ ముగ్గురు నేతలు మీడియా సమావేశం నిర్వహించారని కేసినేని వివరించారు. తీవ్ర విమర్శలకు ఆయన దారితీశారు. అయినప్పటికీ ఆ విషయం అధిష్టానం పట్టించుకున్నప్పటికీ ఆయన పార్టీలో కొనసాగానని, విభేదాలన్నీ పార్టీ పరిష్కరిస్తుందనే భావనతోనే వేచి చూశానని కేసినేని నాని ఒక సోషల్ మీడియాలో వివరించారు. అధిష్టానం పార్లమెంటు విషయంలో కలగజేసుకోవద్దని చెప్పడంతో ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నానని సోషల్ మీడియా ద్వారా వివరించారు. సో కేసినేని నాని ఆయన ఇంకా సోషల్ మీడియా ద్వారా ఏం వివరించారనంటే, ప్రస్తుతం మనం ఢిల్లీ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, ఏ ఫ్లైట్ ఖాళీ ఉంటే ఆ ఫ్లైట్లో వెళ్ళాలంటే అని ఒక సూచన ఇచ్చారు. అలాగే తాను ఇండిపెండెంట్గా కూడా నిలబడే ఛాన్స్ ఉంది అని కూడా సోషల్ మీడియా వేదికగా వివరించారు.